హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం స్ట్రింగ్ బఫర్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం స్ట్రింగ్ క్లాస్ గురించి చూసాం లాస్ట్ వీడియోలో. ఓకే, సో స్ట్రింగ్ అంటే ఏంటి అన్నది నేర్చుకున్నాం, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని నేర్చుకున్నాం. అయితే స్ట్రింగ్ క్లాస్లో ఒక చిన్న లిమిటేషన్ ఉంది. ఓకే, సో దాన్ని కవర్ చేస్తూ దానితో పాటు దానికి ఆల్టర్నేటివ్గా ఉన్న స్ట్రింగ్ బఫర్ క్లాస్ గురించి కూడా మనం ఈ లెక్చర్లో తెలుసుకుందాం. ఓకే, సో స్ట్రింగ్ అనేది జనరల్గా ఇమ్యూటబుల్ ఫ్రెండ్స్. సో స్ట్రింగ్ అనేది జనరల్గా ఇమ్యూటబుల్. ఓకే, సో ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో స్ట్రింగ్ అంటే ఏంటి అన్నది మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ అంటే ఏంటో చూస్తున్నాము. అసలు స్ట్రింగ్ బఫర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం స్ట్రింగ్ క్లాసులో ఒక చిన్న లిమిటేషన్ ఉంది, దాన్ని ఓవర్కమ్ చేస్తూ స్ట్రింగ్ బఫర్ వచ్చిందని చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? సో స్ట్రింగ్ అన్న స్ట్రింగ్ బఫర్ అన్న రెండు కూడా మనకి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తాయి. అయితే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అండ్ స్ట్రింగ్ బఫర్ అన్నది మ్యూటబుల్. అంటే ఏంటి అని అంటే, సో ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని నువ్వు క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసి అందులో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం మార్చలేము. ఒకసారి స్ట్రింగ్ క్రియేట్ అయిన తర్వాత దాని యొక్క వాల్యూని మనం చేంజ్ చేయలేము. ఓకేనా? సో దానిని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్ట్రింగ్ హలో అని చెప్పి క్రియేట్ చేసావు ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు ఆ హల్లోని నేను హాయ్ హల్లో అని మార్చాలనుకుంటున్నాను. సో సేమ్ స్ట్రింగ్ వేరియబుల్లోనే, సేమ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్లోనే నేను వాల్యూ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అది పాసిబుల్ అవుతుందా అంటే, నువ్వు స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేస్తే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని నువ్వు క్రియేట్ చేస్తే అది పాసిబుల్ కాదు. వై? బికాజ్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏమని చెప్తున్నాను? ఒకసారి వాల్యూ అసైన్ చేసిన తర్వాత, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒకసారి వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేయలేము అని చెప్తున్నాను. ఓకేనా? సో దట్ ఈజ్ ద లిమిటేషన్ విత్ స్ట్రింగ్. అయితే మరి దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అని అంటే, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే మనకి స్ట్రింగ్ బఫర్ అనే ఒక క్లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు జావాలో. సో స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఒక స్ట్రింగ్ తాలూకా వాల్యూని మనం మార్చొచ్చు. సో స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, వీటి యొక్క ఆబ్జెక్ట్స్ని ఎన్నిసార్లైనా మనం దాని యొక్క వాల్యూస్ని చేంజ్ చేయగలము, అప్డేట్ చేయగలము. అర్థమవుతుందా? అయితే స్ట్రింగ్ బఫర్ అనేది ఎటువంటి క్లాస్ అని చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ ఏ మ్యూటబుల్. సో డిఫరెన్స్ వెరీ క్లియర్. అర్థమవుతుంది కదా మీకు? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్? String is an immutable class. So once a value is assigned in string object, can't be modified. So whereas coming to this string buffer object, we can update it any number of times. So that's why string buffer is said to be మ్యూటబుల్. అర్థమవుతుందా? సో స్ట్రింగ్లో ఉండే వాల్యూ ఒకసారి మనం అసైన్ చేసిన తర్వాత ఎప్పటికీ మార్చలేము. అదే స్ట్రింగ్ బఫర్లో ఒకసారి వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఆ స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ తాలూకా వాల్యూని ఎన్నిసార్లైనా మనం అప్డేట్ చేయగలము అని చెప్తున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? సో దీంట్లో మనకి మెథడ్స్ ఏమేమి ఉంటాయి? సో స్ట్రింగ్లో లేని మెథడ్స్ చాలా వరకు ఇందులో ఉంటాయి. ఎందుకు అంటే, మనం వాల్యూని మాడిఫై చేసే విధంగా ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని స్ట్రింగ్లో మిస్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వాల్యూని మార్చలేము కాబట్టి ఆ మెథడ్స్ అన్ని అక్కడ మిస్ అవుతాయి. సో ఏవైతే వాల్యూని చేంజ్ చేయగలిగే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. సో వాటి గురించి, ఒక స్ట్రింగ్ బఫర్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డీప్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్ట్రింగ్ బఫర్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నట్టుగా స్ట్రింగ్ అనేది ఏంటంటే, మనం ఇంతకు ముందు క్లాసులో చూసిన స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ ఫ్రెండ్స్. మనం ఇంతకు ముందు చూసిన స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. అలాగే స్ట్రింగ్ బఫర్ అనేది ఏంటంటే,
స్ట్రింగ్ బఫర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ మ్యూటబుల్ అనమాట. సో స్ట్రింగ్ బఫర్ అనేది ఏంటి, మ్యూటబుల్. సో ఏంటి మ్యూటబుల్ అని అంటే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ str ఈక్వల్ టు, మనం ఇంతకుముందు క్లాస్లో చూసినట్టుగా మనం ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి. స్ట్రింగ్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ హల్లో అంటాను నేను. ఓకే, సో హల్లో అని. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి జనరల్గా ఏమవుతుందండి, సో జనరల్గా ఏమవుతుంది, str అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో str అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో దానికి కొంత మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఆ మెమరీని ఈ str అనేది పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఈ str అనేది ఈ మెమరీని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ str. ఓకే, సో అందులో నువ్వు ఏదైతే వాల్యూ ప్లేస్ చేసావో హల్లో అని, సో ఆ హల్లో అనేది దీంట్లోకి వెళ్ళి వాల్యూగా సెట్ అయ్యి ప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ స్టేట్మెంట్ తాలూకా అర్థం, అంతే కదా. సో ఎప్పుడైతే మనం str అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో దానికి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. దట్ షుడ్ బి పాయింటెడ్ బై దిస్ str. సో ఈ strకి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. అందులో నువ్వు ఏదైతే వాల్యూ ప్లేస్ చేసావో హల్లో అనేది, ఆ హల్లో అనేది అందులోకి వెళ్ళి సెట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి నువ్వు స్ట్రింగ్ని క్రియేట్ చేసిన తర్వాత, స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం మార్చలేము, చేంజ్ చేయలేము అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ str తాలూకా వాల్యూ చేంజ్ చేయడానికి ట్రై చేసావు అనుకో. సో str నాకు హల్లో వద్దు హాయ్ కావాలి అని నువ్వు చేంజ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎల్లో చెయ్యదు. ఎందుకు అంటే అది ఇమ్యూటబుల్. ఓకే, సో అదే మనకి స్ట్రింగ్ బఫర్ అనుకోండి, మనం ఆ వాల్యూని మాడిఫై చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఒక స్ట్రింగ్ తాలూకా వాల్యూని మాడిఫై చేయలేమా, మనం ఒకసారి చెక్ చేద్దామా. ఓకే, చెక్ చేద్దామా ఒకసారి. సో ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దామా దీనికోసం. రైట్, సో ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. సో చెక్ చేయడానికి స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్తున్నాను కదా. సో దానికోసం చెక్ చేయడానికి str చెక్ అందాం. సో str చెక్. సో చెక్ చేస్తున్నాము దేనికోసం అంటే ఇమ్యూటబుల్లా కాదా అన్నది చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటానంటే ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ a string is immutable or not. ఓకే, సో మనకేంటి, నార్మల్గా క్లాస్ క్రియేట్ చేసుకుంటాము. సో క్లాస్ ఎలాగా str చెక్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము. సో చేసి అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తాము. ఓకే, సో ఈ స్ట్రక్చర్ కామన్ కదా, క్లాస్ క్రియేట్ చేయటం, క్లాస్ లోపల మెయిన్ మెథడ్ మనం డిక్లేర్ చేయటం, ఇది కామనే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం. సో స్ట్రింగ్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఏమన్నాను నేను, హల్లో అన్నానా. ఓకే, హల్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే system.out.println now initially str value is అని చెప్పి అంటున్నాను ప్లస్ str. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు str వాల్యూ మార్చడానికి ట్రై చేస్తాను. మనం అనుకున్నట్టుగా హల్లో అన్నది నేను హాయ్కి మార్చడానికి ట్రై చేస్తున్నాను. సో చేసి ఇప్పుడు మళ్ళీ ఈ str వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఆఫ్టర్ అప్డేట్ str వాల్యూ ఈజ్ అని చెప్పి. సో యాక్చువల్గా అయితే మనం ఏమంటున్నామంటే ఒకసారి స్ట్రింగ్ని క్రియేట్ చేసిన తర్వాత దాని వాల్యూని మార్చడానికి కుదరదు. ఎప్పుడైతే మనం మారుస్తున్నామో అది ఎల్లో చేయకూడదు అంటున్నాం అనమాట. అంటే ఎల్లో చేయకూడదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జనరల్గా స్ట్రింగ్ తాలూకా ఆబ్జెక్ట్స్ని మనం మార్చలేము, ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్తున్నాము. ఓకే, సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం
ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో తెలుసు కదా, డి డ్రైవ్కి వెళ్ళాలి. అక్కడ జావా క్లాస్ ఫోల్డర్లో ఉంది మన ప్రోగ్రాము. సో మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, జావాసి strcheck.java. సో చూడండి, ఇక్కడ తప్పు చేసాం మనం. 10-14 లైన్స్కి సెమీకోలన్ ప్లేస్ చేయలేదని క్లియర్గా చూపిస్తోంది, సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అని. ఓకే, సో సెమీకోలన్స్ ప్లేస్ చేద్దాం, మ్యాండేటరీ కదా జావాలో. ఓకే, సో ప్లేస్ చేసాము, క్లియర్ చేసేద్దాం స్క్రీన్ని. ఓకే రైట్. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు strcheck మనం చేద్దాము. చేస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇనీషియల్లీ str వాల్యూ ఈజ్ హలో, ఆఫ్టర్ అప్డేట్ str వాల్యూ ఈజ్ హాయ్. మారిపోయింది. str వాల్యూ మనం మారదని చెప్పాం కదా, మారిపోయింది అంటే మారిపోవడం అవుతుందా, అయితే ఇమ్యూటబుల్ కాదా? ఓకే, సో మరి ఎలాగా దీన్ని మనం చూడటం ఏంటి అసలు కదా అంటే, ఒకసారి నేను ఏం చేస్తానంటే హ్యాష్ కోడ్ ప్రింట్ చేస్తాను. ఓకే, సో హ్యాష్ కోడ్ అంటే తెలుసా మీకు? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయలేదు కదా. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఇప్పుడు చూడండి, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే దానికి మెమరీ అలొకేట్ అవుతుందని చెప్పాం కదా. హ్యాష్ కోడ్ అంటే ఇట్స్ లైక్ అ మెమరీ అడ్రస్ అనమాట. ఓకే, సో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక సపరేట్ హ్యాష్ కోడ్ అనేది అలొకేట్ అవుతుంది. దాన్ని ఒక రెఫరెన్స్ లాగా, ఒక మెమరీ అడ్రస్ లాగా మనం చూడొచ్చు. ఓకే, సో మోడిఫై చేయటానికి ముందు చేసిన తర్వాత హ్యాష్ కోడ్స్ మనం ప్రింట్ చేద్దాం. సో str.hashcode. సో .hashcode, ఒక ఆబ్జెక్ట్ నేమ్ .hashcode అన్నాం అనుకోండి, సో మనకి దాని తాలూకా హ్యాష్ కోడ్ అనేది ప్రింట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ని సో చూడండి, మనం ఏం చేసాం, హ్యాష్ కోడ్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేసాం అనమాట. సో ఇనీషియలీ హ్యాష్ కోడ్ ఈజ్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ హ్యాష్ కోడ్ ఈజ్ అని చెప్పి 2 సార్లు మనం హ్యాష్ కోడ్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేసాము. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. సో జావాసి strcheck.java అండ్ జావా strcheck అంటాను. సో strcheck ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి, సో ఇనీషియల్లీ str వాల్యూ ఈజ్ హలో. ఓకే, సో ఇనీషియల్ హ్యాష్ కోడ్ ఈజ్ 696096050. ఒక హ్యాష్ కోడ్ వచ్చింది. అర్థమవుతుందా ఈ కోడ్ ఏంటో? ప్రతి ఆబ్జెక్ట్కి ఒక హ్యాష్ కోడ్ అనేది ట్యాగ్ అవుతుంది అనమాట. ఓకే, సో మన జావా సిస్టంలో ప్రతి ఆబ్జెక్ట్కి, మనం క్రియేట్ చేసే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా, ప్రతి వేరియబుల్కి కూడా ఒక హ్యాష్ కోడ్ అనేది మనకి ట్యాగ్ అవుతుంది, ఒక హ్యాష్ కోడ్ అనేది అసైన్ అవుతుంది. ఆ హ్యాష్ కోడ్ని మనం చూడొచ్చు, లైక్ మెమరీ అడ్రస్ అనమాట. సో చూడండి, ఆఫ్టర్ అప్డేట్ వాల్యూ అయితే హాయ్ అని మారిపోయింది. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ అప్డేట్ హ్యాష్ కోడ్ ఈజ్ 2337 అంటే హ్యాష్ కోడ్ కూడా మారిపోయింది. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. ఓకే, సో మన పరంగా ఏంటంటే మనం ఏం చేసాము, ఎస్టీఆర్ని ఇనీషియల్గా హల్లోకి అసైన్ చేసి హాయ్ మార్చాము. అయితే హాయ్ అనేది మారిపోయింది, కానీ వాడేం చెప్తున్నాడంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, దాని వాల్యూ నువ్వు మార్చలేవు అని చెప్తున్నాడు. ఓకే, సో దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న రియాలిటీ ఏంటంటే ఒకసారి నువ్వు స్ట్రింగ్ని క్రియేట్ చేసి ఒక మెమరీ అలొకేట్ చేసిన తర్వాత, దాంట్లో వాల్యూ ప్లేస్ చేసిన తర్వాత, ఆ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని మనం మార్చలేము. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి ఆ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని మార్చలేము. సో నువ్వు ఎప్పుడైతే ఇనీషియల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో అప్పుడు దానికి ఒక హ్యాష్ కోడ్ అలర్ట్ అయింది. ఏంటి? సో 696 ఇది ఏదైతే ఉందో ఈ హ్యాష్ కోడ్ అనేది దీనికి అలర్ట్ అయింది ఇనీషియల్గా. సమ్ 696 సాన్ అని చెప్పి ఒక కోడ్ అనేది, ఒక హ్యాష్ కోడ్ అనేది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి అలర్ట్ అయింది, మెమరీకి అలర్ట్ అయ్యి ఆ లోపల మనకి వాల్యూ హల్లో అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే నువ్వు str = హాయ్ అన్నావో,
ఎప్పుడైతే str ఈక్వల్ టు హాయ్ అన్నావో str అన్నది ఏంటో చూసుకుంటుంది. str అన్నది స్ట్రింగ్, అదేంటి స్ట్రింగ్ అన్నది ఇమ్యూటబుల్, అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే మెమరీని మనం మార్చలేము, కానీ నువ్వు మార్చడానికి ట్రై చేస్తున్నావు. వెంటనే నీకు సిస్టమ్ ఏం చేస్తుందంటే సపరేట్గా ఇంకొక మెమరీ అలొకేట్ చేస్తుంది. ఇంకొక మెమరీ అలొకేట్ చేసి ఆ మెమరీలో హల్లో బదులు ఏం చేస్తుంది, హల్లో బదులు హాయ్ని ప్లేస్ చేస్తుంది. ప్లేస్ చేసి ఇప్పుడు ఎస్టీఆర్ని, ఇప్పుడు ఈ ఎస్టీఆర్ ఏదైతే ఉందో ఈ ఎస్టీఆర్ని దానికి పాయింట్అవుట్ చేసే బదులు దీనికి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అంటే దీనికి లింక్ చేస్తుంది. ఎస్టీఆర్ ఇంతవరకు దీనికి లింక్ అయింది కదా, ఈ మెమరీ లొకేషన్కి లింక్ అయింది, ఆ మెమరీ లొకేషన్లో వాల్యూ ఉండేది. ఇప్పుడు ఏం చేసింది, ఎప్పుడైతే నువ్వు వాల్యూ మార్చడానికి ట్రై చేసావో ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని మరి టచ్ చేయలేం కాబట్టి, ఎందుకంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి మరి అందులోని మనం టచ్ చేయలేం కాబట్టి మళ్ళీ దానికి సపరేట్గా ఒక మెమరీ అలొకేట్ చేసి ఫ్రెష్గా దానిలో హాయ్ అని ప్లేస్ చేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్టీఆర్ పాతదానికి పాయింట్అవుట్ చేయకుండా కొత్త మెమరీ లొకేషన్కి పాయింట్అవుట్ చేసేలాగా తీసుకొస్తుంది. అంటే అక్కడ అన్లింక్ చేసేసి ఇక్కడ లింక్ చేస్తుంది అనమాట ఎస్టీఆర్ని. ఓకే, సో దీనికి ఉన్న అడ్రస్ ఏంటి 2337. ఈ మెమరీ లొకేషన్కి ఉన్న అడ్రస్ ఏంటి, ఈ మెమరీ లొకేషన్కి ఉన్న అడ్రస్ ఏంటి 2337. క్లియర్గా అర్థమవుతుందా మీకు, క్లియర్గా అర్థమవుతుందా? సో ఒక స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటే స్ట్రింగ్లో ఉన్న వాల్యూని మనం మార్చలేము. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, సో స్ట్రింగ్లో ఉండే వాల్యూని మనం మార్చలేము అని చెప్తున్నాము. అంటే దానికి రియల్ మీనింగ్ ఏంటంటే ఒకసారి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అయ్యి అందులో ఒక వాల్యూని ప్లేస్ చేసిన తర్వాత ఆ సేమ్ మెమరీ లొకేషన్లో ఉండే వాల్యూని మనం మార్చలేము. కాబట్టి ఒకవేళ నువ్వు మార్చడానికి ప్రయత్నిస్తే ఆ మెమరీ లొకేషన్ని సిస్టమ్ అలాగే డిలీట్ చేసేసి అన్లింక్ చేసేసి కొత్తగా ఒక మెమరీ లొకేషన్ పెట్టుకొని దాంట్లో ఈ వాల్యూని ప్లేస్ చేస్తుంది. సో ప్లేస్ చేసి దానికి లింక్ చేస్తుంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఎస్టీఆర్ వాల్యూ మార్చడానికి ట్రై చేద్దాం. ఎస్టీఆర్ ఈక్వల్ టు వెల్కమ్ అందాం. వెల్కమ్ అని ఈసారి మళ్ళీ సేమ్ ఎస్టీఆర్ వాల్యూని అలాగే హ్యాష్ కోడ్ని రెండు కూడా ప్రింట్ చేద్దాం. సో ఆఫ్టర్ సెకండ్ అప్డేట్ ఎస్టీఆర్ వాల్యూ ఈజ్, అలాగే ఆఫ్టర్ సెకండ్ అప్డేట్ హ్యాష్ కోడ్ ఈజ్ అని చెప్పి వీటిని కూడా మనం ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే, సో క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను సిఎల్ఎస్. ఓకే, జావా. సో చూడండి ఏమైందో. సో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఎస్టీఆర్ వాల్యూ ఏముంది, ఫస్ట్ ఏమో హలో ఉండేది, ఆ తర్వాత హాయ్ ఉంది, ఆ తర్వాత వెల్కమ్ అయింది. అంటే వాల్యూ అయితే మనకి చేంజ్ అయినట్టుగా యూజర్ తెలుస్తోంది, కానీ బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, సో ఫస్ట్ ఒక మెమరీ అలొకేట్ అయింది, ఆ మెమరీలో హలో అనేది ప్లేస్ అయింది. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే వాల్యూ మార్చడానికి చూసావో మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక మెమరీ అలొకేట్ అయ్యి ఈ పాతదాన్ని డీలింక్ చేసేసింది, అన్లింక్ చేసేసింది, ఫ్రెష్గా ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ చేసి అందులో హాయ్ అనేది ప్లేస్ చేసింది. ఓకే, సో మళ్ళీ నువ్వేం చేసావు, మళ్ళీ వాల్యూ మార్చడానికి ట్రై చేసావు, అప్పుడు అది కూడా అన్లింక్ అయిపోతుంది, ఇది కూడా డిలీట్ అయిపోతుంది, అన్లింక్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంది, దాంట్లో వెల్కమ్ అనేది ప్లేస్ అవుతుంది. అంటే ఒక స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, దాని వాల్యూని మనం చేంజ్ చేయలేము అంటే మీకు అర్థమవుతుందా? ఏదైతే ఒకసారి దానికి మెమరీ లొకేషన్ అలొకేట్ అయ్యి అందులో వాల్యూ ప్లేస్ అవుతుందో సేమ్ మెమరీ లొకేషన్లో వాల్యూని మనం చేంజ్ చేయలేము. ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలని చూస్తే అది ఏం చేస్తుంది, ఆ మెమరీ లొకేషన్ ఇంకా టచ్ చేయకుండా ఫ్రెష్గా ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ చేసి అందులో ఆ వాల్యూని ఫ్రెష్గా ప్లేస్ చేసి ఇంకా ఆ ఆబ్జెక్ట్ని పాతదానికి పాయింట్అవుట్ చేయకుండా కొత్తదాన్ని పాయింట్అవుట్ చేసేలాగా మనకి లింక్ చేస్తుంది. సో అది బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్. అంటే నువ్వు స్ట్రింగ్ని మారుస్తున్న ప్రతిసారి కూడా కొత్త మెమరీ లొకేషన్స్ అలొకేట్ అవుతూ ఉంటాయి, అంతేగాని పాతవి మాడిఫై అవ్వవు, పాతది అప్డేట్ అవ్వదు. పాతది అంటే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఏదైతే మనకి మెమరీ లొకేషన్ అలొకేట్ అయిందో అక్కడ ఉండే వాల్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేయలేము. దాన్నే మనం ఏమంటామని చెప్తున్నాను, ఇమ్యూటబుల్ అంటాము. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయటానికి మనకి వచ్చినటువంటి సొల్యూషనే మనకి ఈ
స్ట్రింగ్ బఫర్ క్లాస్ అర్థమవుతుందా? సో ఈ స్ట్రింగ్ బఫర్ అనేది ఏంటైతే మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇంకా మాడిఫై చేసిన ప్రతిసారి కొత్త మెమరీ లొకేషన్స్ అక్కర్లే. ఏదైతే స్ట్రింగ్ బఫర్ టైప్కి మెమరీ లొకేషన్ అలొకేట్ అయ్యి అందులో వాల్యూ ప్లేస్ అవుతుందో అది ఎన్నిసార్లు అయినా సేమ్ మెమరీ లొకేషన్లోనే మనం మార్చడానికి స్ట్రింగ్ బఫర్ అనేది మనకి ఛాన్స్ ఇస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో అది మీకు స్ట్రింగ్ బఫర్ అంటే. సో స్ట్రింగ్ బఫర్ రావాల్సిన అవసరం ఏంటి స్ట్రింగ్ ఉండగా అంటే స్ట్రింగ్స్ ఆర్ immutable. So we can't change the values of these strings once an object is created. ఓకే, సో అందుకని దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి వచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మనకి స్ట్రింగ్ బఫర్. ఓకే, రైట్. సో స్ట్రింగ్ బఫర్ని ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే, సో ఇప్పుడే మనం చూసాం కదా స్ట్రింగ్ బఫర్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం. సో స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ అని చెప్పి ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం స్ట్రింగ్ ఎలాగైతే క్రియేట్ చేసామో అలాగే స్ట్రింగ్ బఫర్ని డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయొచ్చు. స్ట్రింగ్ బఫర్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ ఆఫ్ వాల్యూ. సో ఎలా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో సెమీకోలన్ అలవాటు చేసుకుందాం, మర్చిపోతున్నాం ప్రతిసారిని. ఓకే, రైట్. సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొక వేలో కూడా మనం స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేయొచ్చు. యాక్చువల్గా స్ట్రింగ్ బఫర్ని మనం 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటి, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసేయడం. ఇంకొకటి ఏంటి అంటే ముందు ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. స్ట్రింగ్ బఫర్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ అని చెప్పి ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి వాల్యూని అపెండ్ చేస్తాము, వాల్యూని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ముందు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి ఆ తర్వాత వాల్యూని మనం అపెండ్ చేస్తాము. సో ఆ విధంగా కూడా మనం స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి మనకి 2 వేస్ చూపిస్తున్నాము. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ కూడా ఇచ్చేస్తున్నావో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ వాల్యూ అయితే ఇచ్చావో, ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చావో కరెక్ట్గా దానికి తగ్గట్టుగానే మెమరీ అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే, అలా కాదు, నువ్వు ఎంటీ ఇచ్చావనుకో, వాల్యూ ఇవ్వలేదు. సో ఎప్పుడైతే నువ్వు వాల్యూ ఇవ్వలేదో అది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ 16 క్యారెక్టర్స్కి సరిపడేలాగా మెమరీని అలొకేట్ చేస్తుంది అనమాట. 16 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసేలాగా బై డిఫాల్ట్ వాల్యూ అది. ఓకే, సో 16 క్యారెక్టర్స్ వరకు ఒక వాల్యూని ఇచ్చే విధంగా మనకి అలో చేస్తుంది అనమాట బై డిఫాల్ట్. ఓకే, సో అలా నువ్వేం చేయొచ్చు, ముందు నువ్వు ఎంటీ స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత వాల్యూని అపెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా కాదు, నువ్వు ఇచ్చావు అనుకో, ఇక్కడ చూడు 5 క్యారెక్టర్స్ ఇచ్చావు కాబట్టి 5 క్యారెక్టర్స్కి తగ్గట్టుగానే మెమరీ అలొకేట్ అవుతుంది. ఎంటీ ఇచ్చేటప్పుడు 16 క్యారెక్టర్స్కి తగ్గట్టుగా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే, అలా కాదు, నాకు ముందే ఇన్ని క్యారెక్టర్స్ నాకు తెలుసు, నేను అది ఇస్తాను అని అనుకున్నప్పుడు సో అలా కూడా మనం ఇవ్వచ్చు. సో ముందే మనం క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఈ సెకండ్ మెథడ్లోనే వెళ్తూ మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 16 కాదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ బఫర్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను 100 క్యారెక్టర్స్ అన్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే 100 క్యారెక్టర్స్ సరిపడా మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు str.append యూజ్ చేసుకొని వాల్యూని అపెండ్ చేసుకోవచ్చు, నీకు నచ్చిన వాల్యూని అపెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అర్థమవుతుందండి. సో ఒక స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేయడం అర్థమవుతుందా మీకు? ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లాగా మనం క్రియేట్ చేసేయచ్చు. లేదు అంటే మనం ఏం చేయొచ్చు, ముందే మనం ఎంటీది క్రియేట్ చేసి ఆ తర్వాత అపెండ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. సో సెకండ్ వేకి థర్డ్ వేకి డిఫరెన్స్ ఏమని చెప్తున్నాను. సో సెకండ్ వేలో అయితే ఎప్పుడైతే నువ్వు వాల్యూ పాస్ చేయకుండా ఎంటీ పెరాన్సిస్ ఇస్తున్నావో 16 క్యారెక్టర్స్ని మాత్రమే స్టోర్ చేసే క్యాపబిలిటీ మనకి ఇస్తుంది. అలా కాదు, నాకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ కావాలని అనుకున్నప్పుడు నువ్వేం చేయొచ్చు, ముందుగానే ఎక్కువ క్యారెక్టర్స్ని నువ్వు పెట్టుకోవచ్చు. ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ సరిపడా మెమరీని అలాట్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇలా స్ట్రింగ్ బఫర్ని ముందు మనం క్రియేట్ చేసుకుంటాము. సో వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేయొచ్చు, మనకి నచ్చిన మెథడ్స్ అన్నీ వాటి మీద మనం
అప్లై చేయొచ్చు అనమాట. ఓకే రైట్. సో మనకి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. సో మనకి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అంటే అపెండ్ మెథడ్ ఉంది, ఇన్సర్ట్ మెథడ్ ఉంది, డిలీట్ మెథడ్ ఉంది. మనకి స్ట్రింగ్లో వచ్చిన కొన్ని కామన్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ఓకే సో ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే సో ఫస్ట్ ఏమంటున్నాం మనం అపెండ్. సో అపెండ్ అంటే ఇప్పుడే చూసాం కదా మనం, ఆల్రెడీ ఒక స్ట్రింగ్ బఫర్ ఉన్నప్పుడు దాంట్లోకి నువ్వు వాల్యూని అపెండ్ చేయొచ్చు అనమాట. అపెండ్ చేస్తుండడం అంటే ఏంటంటే కన్కాటినేట్ చేయడం టైప్ అనమాట. సో మనకి ఏమవుతుంది, వాల్యూ ముందుది పోకుండా తర్వాత వాల్యూ అనేది అపెండ్ అవుతూ వెళ్తుందన్నమాట, అపెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం ఒక స్ట్రింగ్ బఫర్ క్రియేట్ చేసాం అనుకోండి. స్ట్రింగ్ బఫర్ సమ్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ స్ట్రింగ్ బఫర్ ఒకటి క్రియేట్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు అపెండ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఒక వాల్యూ ఇవ్వచ్చు అనమాట. ఆ వాల్యూ వెళ్ళి అపెండ్ అవుతుంది. అయితే ఈ వాల్యూ అన్నది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ మనం ఇవ్వచ్చు అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నువ్వు స్ట్రింగే ఇవ్వాలని రూల్ అయితే లేదు. సో నువ్వు బైట్ కానీ, ఇంట్ కానీ, లాంగ్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, క్యార్ కానీ, సో మనం నేర్చుకున్న స్ట్రింగ్ కానీ ఎలాంటి వాల్యూనైనా నువ్వు ఇక్కడ పాస్ చేయొచ్చు. సో ఎలాంటి వాల్యూనైనా ఇది యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే స్ట్రింగ్ కదా. సో నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా, క్యారెక్టర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా అది స్ట్రింగ్గా తీసుకుంటుంది కాబట్టి సో నువ్వు దేన్నైనా ఇవ్వచ్చు. సో ఎలా ఇస్తాము అంటే str.append of అని చెప్పి నీకు నచ్చిన వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ str.append of 10 అన్నది యాక్సెప్టెడ్, str.append of hello అన్నది యాక్సెప్టెడ్. సో ఇలా ఏంటంటే నీకు నచ్చిన వాల్యూని నువ్వు ఇవ్వచ్చు. సో అలాగే str.append of 1.6 అనేది వ్యాలిడ్. సో ఇలా ఏంటంటే మనం ఎలాంటి వాల్యూ కావాలంటే అలాంటి వాల్యూని మనం అపెండ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఆ విధంగా అపెండ్ మెథడ్ అనేది ఉంటుంది. ఓకే సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే మనం చూడొచ్చు. సో చూడండి, ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే సో str బఫర్ ex అంటాను. సో అంటే స్ట్రింగ్ బఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి .java అందాము అని మనం ఏం చేద్దామంటే దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఓకే ఒక చిన్న కామెంట్ రాద్దాం. ఓకే సో ప్రోగ్రామ్ టు డెమోన్స్ట్రేట్ స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ బఫర్ కాన్సెప్ట్ అందాం, స్ట్రింగ్ బఫర్ కాన్సెప్ట్. ఓకే రైట్. సో క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ ఏమని ఇచ్చాం మనం, నేము str బఫర్ ex అన్నాం. ఓకే సో క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఆ క్లాస్లో ఏంటి ఉండాలి, మళ్ళీ మనకి మెయిన్ మెథడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి స్ట్రింగ్ అరే క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసి ఆ లోపల మనం వాల్యూని ఇంక్లూడ్ చేయాలి. ఓకే సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేటింగ్ స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్. సో స్ట్రింగ్ బఫర్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ ఒకదాన్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఎలా చేయాలంట, సో స్ట్రింగ్ బఫర్ str ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ ఆఫ్ అని చెప్పి మనం ఎంటీ చేద్దాం అనుకుంటే మన ఇష్టమే, ఎంటీ చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, అపెండ్ చేద్దాం. సో అపెండింగ్ వాల్యూస్ అపెండింగ్ చేద్దాం. సో ఎలా చేయాలి అపెండింగ్, str.append of 10, str.append of 10 అన్నాను. సో 10 అన్న వాల్యూ అపెండ్ అవుతుంది. అలాగే మరొక వాల్యూ అపెండ్ చేయాలంటే మరొక వాల్యూ అపెండ్ చేసుకోవచ్చు. str.append of ఒక స్ట్రింగ్ని అపెండ్ చేస్తున్నాను, హల్లో అని చెప్పి. సో ఇలా ఏంటంటే మనం ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ని మనం అపెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో అపెండ్ అయ్యిందా లేదా ఎప్పటికప్పుడు మనం అవుట్పుట్ చూడాలి అనుకున్నా కూడా మనం చూడొచ్చు. సో ఎలా చూస్తాము, system.out.println. ఓకే సో ఏమంటాము మనం, str వాల్యూ ఈజ్ అని చెప్పి
ఎస్టీఆర్ ఇస్తాము. ఓకే, సో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఒకసారి ప్రింట్ చేద్దాము. ప్రతి మోడిఫికేషన్ తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాము, ఏమవుతుందో చూద్దాం మనం. ఓకే, సో ఏమవుతుందో మనం చూద్దాం. సో సేవ్ చేశాను. సో చేసిన తర్వాతన ఓకే, సో జావా సి కంపైల్ చేద్దాం ప్రోగ్రామ్ని. జావా సి ఎస్టీఆర్ బఫర్ ఎగ్జాంపుల్ డాట్ జావా, ఎర్రర్స్ ఏం లేవంట, ఎస్టీఆర్ బఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో చూడండి, ఇనీషియల్గా ఎస్టీఆర్ వాల్యూ ఏమీ లేదు అంతే కదా, ఎంటీతో క్రియేట్ చేసాము. ఆ తర్వాత ఏమైంది, ఎస్టీఆర్ వాల్యూ 10 అయింది. ఆ తర్వాత 10 హలో అయింది. అంటే ప్రతిసారి నువ్వు అపెండ్ చేసిన ప్రతిసారి ఈ చివర్లో వాల్యూ అనేది అపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ చివర్లో వాల్యూ అనేది అపెండ్ అవుతూ ఉంటుంది. అయితే మనం స్ట్రింగ్లో ఒకటి చూసాం, ఏంటి, ఆబ్జెక్ట్ తాలూకా హ్యాష్ కోడ్ మారిపోవడం మనం అబ్జర్వ్ చేసాం కదా ప్రతిసారి కూడా. ఇప్పుడు ఆబ్జెక్ట్ తాలూకా హ్యాష్ కోడ్ మనం చెక్ చేద్దాం. అంటే వాల్యూ మాడిఫై అవుతున్న ప్రతిసారి మనకి హ్యాష్ కోడ్ అనేది మారిపోతుందా లేదా ఇక్కడికి వచ్చినప్పటికీ అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో హ్యాష్ కోడ్, సో ఇక్కడ కూడా మారిపోతుంటే మళ్ళీ స్ట్రింగ్ బఫర్ కూడా ఏమైపోతుంది, ఇమ్యూటబుల్ అయిపోతుంది. కానీ మనం ఏం చెప్పాం, స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్ అంటే సేమ్ మెమరీ లొకేషన్లోనే వాల్యూ మారుతుంది తప్పితే దానికి మళ్ళీ కొత్త మెమరీ లొకేషన్ ఎలకేట్ అవ్వదని చెప్పాము. ఒకసారి చూడండి, హ్యాష్ కోడ్ ఏమైనా మారిందా, మారలేదు కదా. అంటే ఏమవుతుంది, సేమ్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఎస్టీఆర్ అనగానే నీకు ఏదైతే మెమరీ లొకేషన్ ఎలకేట్ అవుతుందో అందులోనే ఇనీషియల్గా ఏమైంది, ఒక ఎంటీ ఎస్టీఆర్ క్రియేట్ అయింది. ఒక ఎంటీ ఎస్టీఆర్ అనేది క్రియేట్ అయింది. ఆ తర్వాత ఏం చేసావు నువ్వు, ఆ ఎంటీకి 10 అనేది యాడ్ చేసావు. ఆ 10 అనేది ఇందులోకే వచ్చి యాడ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ హలో అన్నావు. మళ్ళీ సేమ్ మెమరీ లొకేషన్లోనే ఇది మాడిఫై చేసే క్యాపబిలిటీ దీనికి ఉంది కాబట్టి మళ్ళీ హలో అనేది యాడ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నావు, 1.6 అన్నావు. సో అది కూడా వచ్చి మనకి 1.6 అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా సేమ్ మెమరీ లొకేషన్లో ఎన్నిసార్లు అయినా వాల్యూ అనేది మారిపోతుంది. కాబట్టి స్ట్రింగ్ బఫర్ అనేది ఏం చెప్పాము మనం, స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్ అని చెప్పాము. సో వీ కెన్ మోడిఫై ద వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్, అదనమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా మనం ఫస్ట్ మెథడ్ చూసాము, అపెండ్ అని చెప్పి. ఆ తర్వాత మనం ఇన్సర్ట్ గురించి చూద్దాం. సో ఇన్సర్ట్ అనేది ఏం చెప్తుంది, సో ఇన్సర్ట్ అనేది ఏం చెప్తుందండి, ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ కామా వాల్యూ అన్నాం, ఇండెక్స్ కామా వాల్యూ. ఓకే, సో ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఎస్టీఆర్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్. సో ఇన్సర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇది మనం ఏం ఇవ్వాలి, ఇండెక్స్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నాను అనుకోండి, నేను ఇండెక్స్ మనం ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. ఏమివ్వాలి, TWG అంటాను వాల్యూ. ఓకే, సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఎస్టీఆర్లో ఏ వాల్యూ అయినా ఉండని. ఓకే, సో వాల్యూ ఉండని లేకపోని ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఆ ఎస్టీఆర్ అన్న స్ట్రింగ్ బఫర్లోకి, ఆ ఎస్టీఆర్ అన్న ఆబ్జెక్ట్లోకి ఇన్సర్ట్ చెయ్యు వాల్యూని. ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి, TWG అన్న వాల్యూని ఇన్సర్ట్ చెయ్యు. అది కూడా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే 1 దగ్గర ఇన్సర్ట్ చెయ్యు, 1 ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చెయ్యు అని చెప్తున్నాం అనమాట. సో మనకి చూడండి స్ట్రింగ్లో వాల్యూ ఏముంది, ఇప్పుడు 10 హలో అన్నది ఉంది కదా. అంటే ఏంటి, 0th పొజిషన్ దగ్గర 1 ఉన్నట్టు, 0 1 2 3 4 అలా 0 నుండి కదా ఇండెక్స్ స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఎస్టీఆర్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1 దగ్గర TWG పెట్టమని చెప్పాం. సో 0 వదిలేస్తుంది, 1 పొజిషన్లో ఏం చేస్తుందంటే ఏ క్యారెక్టర్ అయినా ఉన్నని వాటన్నిటిని పక్కకు మూవ్ చేసేసి అక్కడ ఏం చేస్తుంది, ఆ 1 పొజిషన్ దగ్గర TWG అన్నది ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో చూద్దామా ప్రాక్టికల్గా ఒకసారి, ప్రాక్టికల్గా చూద్దామా. ఎస్టీఆర్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్, ఎస్టీఆర్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్. ఓకే, సో ఇన్సర్ట్ ఆఫ్ ఎక్కడన్నాము, 1 పొజిషన్ దగ్గర. సో ఏం పెట్టమని చెప్పాము, TWG అన్నది ప్లేస్ చేయు అని చెప్తున్నాము. తెలుగు వెబ్ గురు అని చెప్పి ప్లేస్ చేయమని చెప్తున్నాము. సో ప్లేస్ చేసిన తర్వాత మరొకసారి మనం ఏం చేద్దామంటే ఎస్టీఆర్ వాల్యూని ప్రింట్ చేసి చూద్దాము. సో చూస్తే మనకి ఏం రావాలి, యాక్చువల్గా అయితే
1కి 0కి మధ్యలో TWG రావాలి. ఎందుకు 1 ఇండెక్స్ దగ్గర 0 ఉంది, ఇవన్నీ పక్కకు మూవ్ అయిపోవాలి. సో 1 తర్వాత TWG వచ్చి ఆ తర్వాత ఇవి రావాలి. వస్తాయా రావా చూద్దాము. ఓకే, సో చూడండి ఒకసారి ఏమైందో. 1 తర్వాత ఈ 0 నుండి హలో వరకు ఏవైతే ఇంతకుముందు ఉన్నాయో, 0 నుండి హలో వరకు ఏవైతే ఉన్నాయో అది 1 పొజిషన్ దగ్గర 0 ఉండేది కదా, ఇంకా అవన్నీ పక్కకు మూవ్ అయిపోయి అక్కడ ఏమైంది, TWG అన్నది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, సో అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు స్ట్రింగ్ ఇది అనమాట. ఎందుకు 1 పొజిషన్ దగ్గర మనం TWG ఏం చేసాం, ఇన్సర్ట్ చేసాం కాబట్టి. ఓకే, సో అలా మనం ఏంటంటే ఇన్సర్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇన్సర్ట్ అనేది చేయొచ్చు. అలాగే డిలీట్. సో డిలీట్ అనేది ఏం చేస్తుంది? సో డిలీట్ అనేది ఏం చేస్తుంది అంటే పేరులోనే ఉంది కదా, డిలీట్ చేస్తుంది. దేన్ని డిలీట్ చేస్తుంది? ఎక్కడి నుండి ఏం డిలీట్ చేసేస్తుందంటే బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ నువ్వు ఏవైతే ఇస్తావో వాటి మధ్యలో ఉండే వాల్యూస్ని డిలీట్ చేసేస్తుంది. స్ట్రింగ్ బఫర్ వాల్యూలో నువ్వు బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ ఏవైతే ఇస్తున్నావో వాటిని రిమూవ్ చేసేస్తుంది. సో str.delete ఆఫ్ నేనేంటంటే 2 నుండి ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాను అనుకో. సో మీకు తెలుసు కదా, ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో అది ఇంక్లూడెడ్, సెకండ్ పారామీటర్ ఏది ఉందో అది ఎక్స్క్లూడెడ్. అంటే దీని అర్థం ఏంటంటే 2 నుండి 4 ఇండెక్స్ వరకు ఉన్నవి అని అర్థం వస్తుంది అనమాట. 5 కన్సిడర్ అవ్వదు. ఓకే, సో 2 నుండి 4 ఇండెక్స్ వరకు ఉన్నటువంటి ఆ వాల్యూ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేసేయమని చెప్తున్నాము. సో ఆ క్యారెక్టర్స్ డిలీట్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, 2 నుండి 4 వరకు అన్నా అంటే ఇది 0 దగ్గర ఉంది, ఇది 1, ఇది 2. ఓకే, సో 2, 3, 4 ఏవైతే ఉన్నాయో WG0 అనేవి ఏవైతే ఉన్నాయో ఈ 3 క్యారెక్టర్స్ని డిలీట్ చేసేయమని చెప్తున్నట్టుగా అర్థం అన్నమాట ఇది. ఓకే, అర్థమవుతుందా? సో డిలీట్ అనేది ఏం చేస్తుందో, మనం బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ ఏదైతే ఇచ్చామో ఆ బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ మధ్యలో ఉండే క్యారెక్టర్స్ని, ఆ ప్లేస్లో ఉండే క్యారెక్టర్స్ని డిలీట్ చేసి పడేస్తుంది అనమాట. సో ఆ వాల్యూ నుండి వాటిని డిలీట్ చేసి పడేస్తుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దామా. str.delete ఆఫ్ 2,5 అన్నాను, అంతేనా అన్నాను. ఓకే, సో 2,5 అన్నాను. అనిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే వాల్యూని ప్రింట్ చేసి చూద్దాము. సో ఇక్కడంతా అపెండింగ్ చేసాము, ఇక్కడ కామెంట్ యాడ్ చేద్దాము, ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఒక కామెంట్ యాడ్ చేద్దాము, ఏమని, డిలీటింగ్ అని చెప్పి. సో కామెంట్స్ రాసుకుంటే మనకి బాగుంటుందన్నమాట, అండర్స్టాండబుల్గా ఉంటుంది కోడ్ అనేది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లియర్ స్క్రీన్ చేసేసి జావా. సో చూడండి, ఫస్ట్ మనకి 1 TWG 0 హల్లో అనేది ఉండేది. ఇప్పుడు నువ్వేం చేసావు, ఇందులో 2 నుండి 5 వరకు అంటే 2, 3, 4 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేయమన్నావు. సో 0, 1, 2 నుండి 4 వరకు ఉండే క్యారెక్టర్స్ రిమూవ్ అయిపోయా. సో చూడండి ఏమొచ్చింది, 1 వచ్చింది, T వచ్చింది, తర్వాత H వచ్చేసింది, కానీ ఈ WG0 అన్నవి ఎగిరిపోయి చూడండి. అర్థమవుతుందా? సో అలాగా మనం ఏ క్యారెక్టర్ స్పెసిఫై చేస్తే ఆ క్యారెక్టర్స్ అన్నవి రిమూవ్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో అలాగే రివర్స్ మెథడ్. సో రివర్స్ మెథడ్ అనేది వెరీ సింపుల్ అండి. సో రివర్స్ మెథడ్ ఏం చేస్తుందో తెలుసా, str.reverse. సో రివర్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూస్ అన్నిటినీ రివర్స్ చేస్తుంది అనమాట. ఆ వాల్యూస్ అన్నిటినీ, సో స్ట్రింగ్లో ఉండే వాల్యూస్ అన్నిటినీ రివర్స్ చేస్తుంది అనమాట. అంటే అర్థమవుతుందా, 1, 2, 3 అని వాల్యూ ఉందనుకో, లోపల 3, 2, 1 అయిపోతుంది అనమాట. ఓకే, సో రివర్స్ మనం చేయాలనుకో ఏం చేస్తామంట, str.reverse అంటాం. సో సింపుల్గా str.reverse అంటే ఏమవుతుంది, వాల్యూ రివర్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రివర్స్ చేసిన తర్వాత వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్లియర్ స్క్రీన్, కంపైల్ ద ప్రోగ్రామ్, రన్ ద ప్రోగ్రామ్. సో చూడండి ఫైనల్గా ఏముంది, వాల్యూ 1T హలో అనేది ఉండేది, నువ్వు రివర్స్ చేసిన తర్వాత ఏమైంది చూడండి, రివర్స్ అయిపోయింది కదా. సో 1T హలో ఇప్పుడు ఎలాగొచ్చింది, OLLEHT1 అని వచ్చింది. అర్థమైందా?
ఓకే, సో అలాగా మనం రివర్స్ చేయాలంటే స్ట్రింగ్ బఫర్లో ఉండే వాల్యూని రివర్స్ చేయాలంటే మనం చేయొచ్చు. ఓకే, సో అలాగే మనం టు స్ట్రింగ్ అని ఉంది. సో str.toString అని ఉంది. సో toString అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసా? సో జనరల్గా ఇది స్ట్రింగ్ బఫర్ టైప్ కదా. సో స్ట్రింగ్ బఫర్ అన్నా కూడా స్ట్రింగ్సే కదా స్టోర్ చేస్తుంది. అంటే ఎంత కాదనుకున్నా స్ట్రింగ్ బఫర్స్ ఇవి అక్కడ ఒక దగ్గర ఇంటర్లింక్డ్ కదా. ఓకే, సో ఒక స్ట్రింగ్ బఫర్ని కావాలనుకుంటే నువ్వు స్ట్రింగ్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఒక స్ట్రింగ్ బఫర్ని కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు? స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఒక స్ట్రింగ్ బఫర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన మెథడ్ వచ్చి toString మెథడ్ అనమాట. సో toString మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ స్ట్రింగ్. సో స్ట్రింగ్ టైప్ కన్వర్ట్ చేస్తుంది. యాక్చువల్గా str అనేది ఏంటి? స్ట్రింగ్ బఫర్ కదా. సో స్ట్రింగ్ బఫర్ని నువ్వు స్ట్రింగ్లోకి మార్చాలి అనుకుంటే str.toString అనే మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు? దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో 3 మెథడ్స్, నెక్స్ట్ 3 మెథడ్స్ కావచ్చు, 6, 7, 8, 10, 11 ఇవన్నీ కూడా మనం స్ట్రింగ్లో డిస్కస్ చేసినవి అనమాట. ఏం చేస్తుంది? లెంత్ అన్నది. సో str.length అన్నాం అనుకో, సో దాని తాలూకా లెంత్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నది చెప్పడానికి, స్ట్రింగ్ తాలూకా లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి, స్ట్రింగ్ బఫర్ తాలూకా లెంత్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి లెంత్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో అలాగే str.indexOf అని చెప్పి t అని ఒక క్యారెక్టర్ నేను ఇచ్చాను అనుకో. సో దీని అర్థం ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం స్ట్రింగ్లో? ఇండెక్స్ ఆఫ్. సో str అనే ఒక స్ట్రింగ్ బఫర్లో t అనే వాల్యూ, t అనే చిన్న సబ్ స్ట్రింగ్ ఉందా? సో t అనేది ఎక్కడైనా అక్కర్ అయిందా? ఒకవేళ అక్కర్ అయితే t అనేది అందులో ఎగ్జిస్ట్ అయి ఉంటే ఏ ఇండెక్స్ దగ్గర ఉంది అనేది అడగడం అనమాట. ఓకే, సో ఒకవేళ t అన్నది ఈ str అనే స్ట్రింగ్ బఫర్ వాల్యూలో t అన్నది ఎక్కువ సార్లు వచ్చిందనుకో, ఫస్ట్ టైం ఎక్కడ వచ్చిందో ఆ ఇండెక్స్ మాత్రమే ఇక్కడికి వస్తుంది. అలా కాదు, నాకు లాస్ట్ ఇండెక్స్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏమన్నా నేర్చుకున్నాం? లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఉంటుందని నేర్చుకున్నాం. అప్పుడు t అనేది ఒక 10 టైమ్స్ వచ్చిందనుకో ఈ str తాలూకా వాల్యూలో, ఆ లాస్ట్ 10th టైము ఏ ఇండెక్స్ దగ్గర ఉంది అన్నది మనకి చెప్పడానికి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి రీప్లేస్. సో రీప్లేస్ అన్నది ఏం చేస్తుంది? సో అక్కడ ఓన్లీ క్యారెక్టర్సే ఉండేవి. ఇక్కడ చూడండి మనకి రీప్లేస్ అనేది చిన్న సింటాక్స్ మారింది. ఓకే, సో str.replaceOf అని చెప్పి మనం బిగినింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 నుండి 4 వరకు అన్నాను అంటే ఎన్ని క్యారెక్టర్స్? 2, 3 అంతే కదా. ఎందుకంటే ఇక్కడ రెండో వాల్యూ ఏదైతే ఉందో అది కన్సిడర్ అవ్వదు. 4 అంటే 4 రాదు, 3 వరకే వస్తుంది. ఓకే, సో 2 నుండి 3 వరకు ఉన్న క్యారెక్టర్స్ని ఏవైతే ఉన్నాయో అవి ఏమున్నా పర్వాలేదు, నువ్వేం చేస్తావంటే ఏఏ ఆర్ ఏబి అనే దాంతో రీప్లేస్ చెయ్యు అని చెప్పచ్చు అనమాట. ఏబి అనే దాంతో రీప్లేస్ చెయ్యు. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఫస్ట్ది బిగినింగ్ ఇండెక్స్, రెండోది ఎండింగ్ ఇండెక్స్, మూడోది సబ్ స్ట్రింగ్. ఓకే, సో నువ్వు 2 నుండి 4 వరకు str అనే సబ్ స్ట్రింగ్లో ఏ వాల్యూ అయితే ఉందో అందులో 2 నుండి 4 వరకు అంటే దాని అర్థం ఏంటి? 2, 3 అనమాట. ఓకే, సో 0, 1, 2, 3. సో ఈ 2 క్యారెక్టర్స్ని తీసేసి అక్కడ ఏం ప్లేస్ చేయమని చెప్తున్నట్టు? ఏబిని ప్లేస్ చెయ్యు అని చెప్తున్నట్టు అనమాట. అర్థమవుతుందా? సో చూద్దామా ఒకసారి. సో రీప్లేస్ అనేది ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ సబ్స్ట్రింగ్ని రీప్లేస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో str.replaceOf 2, 4, AB అంటున్నాం మనం. అన్న తర్వాత మళ్ళీ వాల్యూని ప్రింట్ చేసి చూద్దాము. ఓకే, సో ఏమవుతుందో? CLS జావా. సో ఏమవుతుందో చూడండి. ఇక్కడ మన స్ట్రింగ్ ఫైనల్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అందులో 2, 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో
వాటి రెండింటిని తీసేసి వాటి ప్లేస్లో ఏబీని రీప్లేస్ చేసింది. అర్థమవుతుందా? సో నువ్వు బిగినింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఇస్తావు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తావు. అలా ఇచ్చినప్పుడు మనకి ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ రిమూవ్ అయిపోయి ఇది వస్తుంది అనమాట. ఒకవేళ పొరపాటున 2 నుండి 4 వరకు అంటే ఎన్ని క్యారెక్టర్స్ అండి? 2 కదా, 2 3 ఓకే అనేసి మనం ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఇచ్చామనుకో ఏమవుద్దో చూద్దామా ఒకసారి. ఓకే, యాక్చువల్గా అయితే 2 క్యారెక్టర్స్ని నువ్వు రీప్లేస్ చేయమన్నావు, చెయ్యాలి అది. ఓకే, 2 క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయమన్నావు, చెయ్యాలి. కానీ 3 క్యారెక్టర్స్ ఇచ్చావు. అప్పుడు ఏమవుద్దో చూడండి. ఏమొచ్చింది? OLA BHT1. ఇక్కడ ఏమొచ్చింది? OLA BCHT1. అంటే ఒకవేళ యాక్చువల్గా అయితే ఇది ఎన్ని క్యారెక్టర్స్ అండి? 2 క్యారెక్టర్సే నువ్వు ఇవ్వాలి. కానీ నువ్వేం చేసావు? 3 క్యారెక్టర్స్ ఇచ్చావు. ఇస్తే ఎర్రర్ చూపించకుండా అది ఏం చేసిందంటే ఆ థర్డ్ క్యారెక్టర్ని కూడా అక్కడ ఇన్సర్ట్ చేసేసింది అనమాట. రీప్లేస్ చేయలేదు. సో చూడండి, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఏమైంది? సో మనకి ఇది కదా వాల్యూ, ఇక్కడ మనకి ఏది రీప్లేస్ అవ్వాలి? LE పోయి యాక్చువల్గా AB వస్తే అది కరెక్ట్, కానీ ABC ఇచ్చావు నువ్వు. కాబట్టి అప్పుడు ఏమవ్వాలి? LE పోయి AB రావాలి. C తాలూకు పరిస్థితి ఏంటి, ఈ H తాలూకు పరిస్థితి ఏంటి అని మనం అనుకున్నాం. అయితే ఆ HT1 అన్నది పోలేదు, అవి అలాగే ఉన్నాయి. ఈ C అన్నది ఏమైంది? ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏదైతే నువ్వు ఇచ్చావో, యాక్చువల్గా 2 పాస్ చేయాలి, ఆ 2 రీప్లేస్ అయ్యాయి. ఎక్స్ట్రాగా నువ్వు ఇంకో క్యారెక్టర్ C అన్నది ఏదైతే పాస్ చేసావో అది ఇన్సర్ట్ అయిపోయింది, కానీ రీప్లేస్ చేసేయలేదు. ఆ నెక్స్ట్ క్యారెక్టర్ H ఉంది కదా, ఆ Hని కూడా నేను రీప్లేస్ చేయాలేమో అని ఊహించుకొని రీప్లేస్ చేసేయలేదు. అలా చేయకుండా ఏం చేసింది? ఇన్సర్ట్ చేసింది అనమాట. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే మనం ఏం చేయొచ్చు? రీప్లేసింగ్ చేయొచ్చు. అలాగే సబ్స్ట్రింగ్. సో నెక్స్ట్ సబ్స్ట్రింగ్ని మనం సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి. సో దాని అర్థం ఏంటంటే STR అనే ఒక స్ట్రింగ్ బఫర్లో సెకండ్ ఇండెక్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసి మొత్తం సబ్స్ట్రింగ్ ఇచ్చామని. ఎలాగైతే మనం సేమ్ స్ట్రింగ్లో చూసామో అలాగే అనమాట. ఇది కూడా సేమ్. సో సబ్స్ట్రింగ్ అనేది మనకి సెకండ్ ఇండెక్స్ నుండి స్టార్ట్ చేసి మొత్తం ఇచ్చేస్తుంది. అలా కాదు, నాకు లిమిట్స్ కూడా కావాలంటే నువ్వు చెప్పొచ్చు. ఫస్ట్ బిగినింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ 2 ఇవ్వచ్చు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సెకండ్ ఇండెక్స్ నుండి 4th ఇండెక్స్ వరకు, 5th కాదు, ఇంక్లూజివ్ కాదు కదా, ఇది 2nd నుండి 4th వరకు ఉన్న సబ్స్ట్రింగ్ నాకు కావాలి అని అడుగుతున్నట్టు అనమాట. సో ఇందులో మ్యాక్సిమం స్ట్రింగ్ కానీ సబ్స్ట్రింగ్ బఫర్ కానీ ఇండెక్స్ ఆఫ్ లాస్ట్, ఇండెక్స్ ఆఫ్ లెంత్, ఇలా కొన్ని అనేవి మనకి స్ట్రింగ్తో మ్యాచ్ అవుతాయి. మిగతావి స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఇవి స్ట్రింగ్ బఫర్ మెథడ్స్. ఓకే, అండ్ స్ట్రింగ్ బఫర్కి డిఫరెన్స్ మీకు అర్థమైందా? సో స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అండ్ స్ట్రింగ్ బఫర్స్ ఆర్ మ్యూటబుల్. ఓకే, సో చాలా జాగ్రత్తగా దీన్ని మీరు గుర్తుంచుకుంటారు. ఓకేనా? రైట్. Thank you, friends.